వైసీపీలో ఒక బ్యాచ్ ఉండేది. ఒకప్పుడు వాళ్ళు నోరు తెరిస్తే బూతులు తప్ప ఇంకేం వినిపించేవి కాదు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండగా జగన్ ని చూసుకుని ప్రతిపక్షాలపై మితిమీరి మాట్లాడారు. ముఖ్యంగా ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని, ఆయన కుటుంబ సభ్యులను తదేకంగా టార్గెట్ చేసి మరీ అసభ్యకరంగా తిట్టారు. దీంతో ఒకానొక సమయంలో ఓపిక నశించిన పవన్ కూడా తన చెప్పు చూపిస్తూ బదులిచ్చారు. అయితే ఇలా పవన్ ని టార్గెట్ చేసి తిట్టిన వారికల్లా అప్పట్లో జగన్ మంత్రి పదవులు అప్పగించారని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే ట్రెండ్ ని యాంకర్ శ్యామల ఫాలో అవుతోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. యాంకర్ శ్యామల వైసీపీ అధికార ప్రతినిధిగా ఉంటూ అవకాశం వచ్చినప్పుడల్లా పవన్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతోంది. పిఠాపురం పీఠాధిపతులు అంటూ డిప్యూటీ సీఎం పవన్ ని విమర్శిస్తోంది. ఇలా పవన్ ని వ్యక్తిగతంగా విమర్శిస్తే రాజకీయాల్లో తొందరగా ఎదగొచ్చని ఆమె భావిస్తుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అసలు ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే వచ్చిన శ్యామలకు రాజకీయాలపై ఉన్న అవగాహన ఏంటని ఆమె వీడియోలు చూస్తున్న చాలా మంది శ్యామలను ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, దుర్మార్గాలను ఎందుకు ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి వైసీపీలో శ్రీరెడ్డి లేని లోటుని యాంకర్ శ్యామల తీరుస్తుందంటూ జన సైనికులు సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి గత వైసీపీ హయాంలో పవన్ ని విమర్శించిన వారికి తాత్కాలికంగా పదవులు లభించినప్పటికీ ప్రస్తుతం వారంతా కనుమరుగయ్యారు. విజయసాయి రెడ్డి, కొడాలి నాని, అవంతి శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్, రోజా, శ్రీరెడ్డి, పోసాని ఇలా చెప్పుకుంటూ పోతే మాజీ సీఎం జగన్ తో సహా ఓ పెద్ద లిస్టే ఉంది. వీరిలో కొందరిపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవ్వగా జైల్లో చిప్పుకూడు తింటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇంకొందరు అసలు రాష్ట్రంలో లేకుండా బయట తిరుగుతున్నారు. ఏది ఏమైనా పవన్ ని టార్గెట్ చేసి విమర్శించడం, అంతలోనే కాళ్ల బేరానికి రావడం లేదా కనుమరుగైపోవడం ఇదే వైసీపీ నేతల్లో కొందరి తీరు.